అందరికీ జై హింద్. ఆపరేషన్ సింధూర్ ముగిసినప్పటి నుంచి ఇండస్ వాటర్ ట్రీటీ అనేది మనకి ఎప్పుడూ న్యూస్లో వస్తూనే ఉంది. మన ప్రధాని మోదీ గారు ఏమన్నారు, బ్లడ్ అండ్ వాటర్ కెనాట్ ఫ్లో టుగెదర్. అంటే ఏ దారి నుంచి అయితే నీళ్లు ప్రవహిస్తాయో అదే దారిలో రక్తం ప్రవహించడానికి అనుమతి లేదు అని చెప్పి ఇండస్ వాటర్ ట్రీటీని మనము సస్పెండ్ చేయడం జరిగింది. ఈ విషయం మన అందరికీ తెలిసిందే. అండ్ ఈ ఆపరేషన్ సింధూర్ జరిగినప్పటి నుంచి ఇప్పటి వరకు ఇండియా ఒక్కటే స్టాండ్ మెయింటైన్ చేసింది. ఈ స్టాండ్ ఏంటంటే, మేము పాకిస్తాన్కి ఐడబ్ల్యూటీ ట్రీటీ, ఇండస్ వాటర్ ట్రీటీ ఏదైతే 1960లో సైన్ చేసుకున్నామో మేము దాన్ని అమలు పరచము అని చెప్పేసి చాలా స్పష్టంగా జరగడం చేసింది. ఆ తర్వాత పాకిస్తాన్ ఏం చేసిందంటే చాలా తెలివిగా, పాకిస్తాన్కి ఒక క్వాలిటీ ఉంది. ఈ క్వాలిటీ ఏంటంటే, ఏ అంశాన్నైనా ఎలా ఇంటర్నేషనలైజ్ చేయాలో వాళ్ళకి తెలుసు. అంటే అది ఏ అంశమైనా సరే, వాళ్ళకి ఏ ప్రాబ్లం ఉన్నా సరే వెళ్ళి ప్రపంచానికి ఎలా చెప్పుకోవాలో వీళ్ళకంటే బాగా ఎవరికి రాదు. అంటే ప్రపంచంలో ఏడవడం ఎలా నేర్చుకోవాలంటే అది పాకిస్తాన్ దగ్గరికి వెళ్తే వాళ్ళు ప్రపంచానికే నేర్పిస్తారు. అది కశ్మీర్ ఇష్యూ కానివ్వండి, అది పాకిస్తాన్ వల్ల ఆఫ్ఘనిస్తాన్ నుంచి వస్తున్న ప్రాబ్లం కానివ్వండి, అది బలూచిస్తాన్ ప్రాబ్లం కానివ్వండి, అది ఇప్పుడు కొత్తగా ఈ లిస్టులో యాడ్ అయిన ఇండస్ వాటర్ ట్రీటీ భారత్ ప్రభుత్వం ఏదైతే యూనిలాటరలీగా సస్పెండ్ చేసిందో, అంటే తానంత తానే దీన్ని సస్పెండ్ చేయడం జరిగింది. వీళ్ళు ఏం చేస్తారంటే దీన్ని ఇంటర్నేషనలైజ్ చేయడానికి, ఫర్ ఎగ్జాంపుల్ పాకిస్తాన్ యొక్క ప్రైమ్ మినిస్టర్ ఆస్ట్రేలియా వెళ్ళాడు అనుకుందాం. జస్ట్ ఫర్ ఎగ్జాంపుల్గా చెప్తున్నాను, నేను ఆస్ట్రేలియా వెళ్ళారు అని అనుకుందాం. ఆస్ట్రేలియా వెళ్ళినప్పుడు తన దేశంకి ఏం కావాలి కన్నా ఈ ప్రాబ్లమ్స్ అన్నిటి గురించి అక్కడ మాట్లాడడం జరుగుతుంది. అండ్ అదేవిధంగా ఇంకేదైనా దేశానికి వెళ్ళినా, యూరోప్కి వెళ్ళాడు అనుకుందాం, ఆ యూరోప్లో వెళ్ళి కూడా మేము ఎలాంటి మీతో ట్రేడ్ చేస్తాం అవన్నీ కాదు, ఫస్ట్ ఇది ఏడవడం స్టార్ట్ చేస్తారు. అండ్ అదేవిధంగా ఎవరైనా వాళ్ళ దగ్గరికి వచ్చినప్పుడు వరల్డ్ లీడర్స్, కెనడా వరల్డ్ లీడరు ఇప్పుడు పాకిస్తాన్ దగ్గర ఉన్నారు. వన్ ఆఫ్ ది టాప్ ఒఫీషియల్స్ ఆఫ్ కెనడా ఈజ్ ఇన్ పాకిస్తాన్. వాళ్ళతో కూడా వాళ్ళకి ఇచ్చే ప్రజెంటేషన్లో ఇండస్ వాటర్ ట్రీటీ మీదే అతి ఎక్కువగా ఏడుస్తారు. సో వీళ్ళకు ఇలా ఏడ్చే దాంట్లో పిహెచ్డి ఉంది అనమాట. సో వీళ్ళు ఏం చేస్తారు, ఈ ఇష్యూని ఇంటర్నేషనలైజ్ చేస్తారు. దీనివల్ల ఏమవుతుందంటే వేరే దేశాల మీద దీనివల్ల ఇది ఇష్యూ ఇండియాకి సంబంధించింది కాబట్టి ఇండియా మీద వరల్డ్ ప్రెషర్ పెరుగుతుంది అన్నమాట. ఇండియా మీద వరల్డ్ ప్రెషర్ పెరుగుతుంది. అప్పుడు అందరు ఇండియాకి ఏ సజెషన్ ఏమిస్తారంటే, మీరు ఎందుకు పాకిస్తాన్కి నీళ్లు పంపించట్లేదు, వై యూ హ్యావ్ వెపనైజ్డ్ వాటర్ అని చెప్పేసి ఇండియాని ప్రశ్నించడం జరుగుతుంది. బహుశా ఇది ఇప్పుడు జరుగుతుంది కావచ్చు. అందుకే ఇప్పుడు ఇండియా ఏం మాట్లాడుతుంది, ఇప్పటి వరకు నేను సస్పెన్షన్లో పెట్టాను, కానీ ఇప్పుడు ఇండియా చెప్పే మాట ఏంటంటే, సస్పెన్షన్లో పెట్టాను కరెక్ట్గానే ఉంది, చలో మనం కూర్చొని మళ్ళీ కండిషన్స్ ఆఫ్ ట్రీటీ ఏవైతే ఉన్నాయో వీటి గురించి మళ్ళీ కూర్చొని మాట్లాడదాము అని చెప్పి భారతదేశము ఒక ప్రస్తావన పాకిస్తాన్కి ఇవ్వడం జరిగింది. ఎందుకంటే 1960లో సైన్ చేసిన ఈ ట్రీటీ ప్రకారం, ఇండస్ వాటర్ ట్రీటీ ప్రకారము ఆల్మోస్ట్ 80.5% ఆఫ్ వాటర్ పాకిస్తాన్కి వెళ్తుంది. అండ్ 19.5% ఆఫ్ వాటర్ మాత్రము మన భారతదేశానికి వస్తుంది. సో ఇప్పుడు మన దేశం ఏమంటుందంటే, ఓకే నేను విత్డ్రా చేశాను, నువ్వు వెళ్ళి ప్రపంచం అంతా ఏడ్చావు కదా, నా మీద కొంచెం ప్రెషర్ బిల్డ్ అయింది, చలో మనం కూర్చొని మాట్లాడదాము. కానీ భారత్ ఒక విషయం మాత్రం చాలా స్పష్టంగా చెప్పింది, 1960లో నీకు దొరికిన 80% అండ్ నాకు కేవలం 19% అయితే కుదరదు, ఇంకేదైనా మనం కూర్చొని బైలాటరల్గా మాట్లాడుకుందాము అని ఒక ప్రస్తావన ఇచ్చే అవకాశం ఉంది. ఇంకా ఇవ్వలేదు, ఇచ్చే అవకాశం ఉంది అంటున్నాను, చాలా స్పష్టంగా చెప్తున్నాను. ఎందుకంటే వీళ్ళు ప్రతి ఇంటర్నేషనల్ ఫోరంలో వెళ్ళి దీని గురించి మాట్లాడుతున్నారు కాబట్టి, అన్నెసెసరీ ఇండియాని బ్యాడ్ లైట్లో చూపిస్తున్నారు కాబట్టి కూర్చొని మాట్లాడదాం, ఇచ్చే ప్రసక్తి లేదు. ఇంకా ఫస్ట్ వీ విల్ సిట్ డౌన్ అండ్ డిస్కస్. ఎందుకంటే పాకిస్తాన్లో ఈరోజు నీళ్లు లేక వాళ్ళు
చాలా డిఫికల్ట్ కండిషన్స్ ఫేస్ చేస్తున్నారు. ఒక రిపోర్ట్ ప్రకారము పాకిస్తాన్ విల్ బి సూన్ డిక్లేర్డ్ యాజ్ వాటర్ స్కేర్స్ కంట్రీ. సూన్ డిక్లేర్డ్ యాజ్ వాటర్ స్కేర్స్ కంట్రీ అంటే తాగే నీరు, వేరే ఇండస్ట్రియల్ పర్పస్కి వాడే నీరు, అగ్రికల్చర్ పర్పస్కి వాడే నీరు లేని దేశంలాగా దాన్ని డిక్లేర్ చేసే పరిస్థితి వచ్చేసింది. అందుకే ఇండియా ఎందుకు బ్యాడ్ బుక్స్లో ఉండాలి అన్న ఉద్దేశంతో ఒక చిన్న ఒక డిస్కషన్ని ఇండియా ఇనిషియేట్ చేసింది. కానీ ఒక మాట చాలా ఖచ్చితంగా చెప్పింది, ఇంత పర్సంటేజ్ ఇచ్చే అవకాశం అయితే ఖచ్చితంగా లేదు. అండ్ నా అభిప్రాయం ఏంటంటే వాట్ ఎవర్ న్యూ కండిషన్స్ మనం ఏదైనా ఫిక్స్ చేసినా సరే, ఏ న్యూ కండిషన్స్ కూడా మనము ఫిక్స్ చేసినా సరే, నేనేమంటానంటే ఈ న్యూ కండిషన్స్ కూడా కండిషనల్ అయి ఉండాలి. కండిషనల్ అంటే ఏంటి? ఇది కూడా మనం షరతులతో ఒప్పుకోవాలి. అందులో మొట్టమొదటి షరతు ఏంటంటే నువ్వు మా దేశంలో మళ్ళీ టెర్రరిజం చేసేవు అనుకో, అప్పుడు మళ్ళీ నీకు ఎంత పర్సెంటేజ్, నీకు 30 ఇస్తామనుకోండి, మీకు 40 ఇస్తామని చెప్పి ఒప్పందం కుదిరిపోయినా సరే ఇది కూడా ఆటోమేటిక్గా స్టాప్ అయిపోతుంది. ఆటోమేటిక్గా స్టాప్ అయిపోతుంది అని చెప్పి మనం ఖచ్చితంగా అక్కడ రాసుకోవాలి. ప్రపంచం అంతా వీళ్ళు వెళ్ళి ఏది ఏడ్చినా సరే వాస్తవానికైతే ప్రధాని గారు చెప్పిన స్టేట్మెంట్ చాలా కరెక్ట్. నేను ఆల్మోస్ట్ 75 ఇయర్స్ చాలా 75 ఇయర్స్ ఒక చాలా పెద్ద హృదయం చేసి నీకు 80.5% వాటర్ ఇచ్చారు. అసలు యాక్చువల్లీ ఇందులో చాలా మన రాష్ట్రాలకి, మన దేశంలో రాష్ట్రాలకు కూడా చాలా నష్టం చేసి వాళ్ళకి మనం వాటర్ ఇవ్వడం జరిగింది. ఇన్ఫ్యాక్ట్ పంజాబ్లో ఉగ్రవాదానికి కూడా వన్ ఆఫ్ ది రీజన్స్ ఈజ్ వాటర్ స్కేర్సిటీ ఇన్ పంజాబ్. మన దేశంలో మన రాష్ట్రంలో ఇంత ప్రాబ్లమ్స్ ఉన్నా సరే మనం వీళ్ళకి 80.5% వరకు వాటర్ ఇచ్చాము. అయినా వాళ్ళు మాత్రం మనకు తిరిగి ఇచ్చింది కేవలం టెర్రరిజం మాత్రమే, మన మీద ద్వేషం మాత్రమే, ఒక ద్వేషం మాత్రమే వాళ్ళు ఇచ్చారు తప్పితే వాళ్ళు ఇంకా ఏమీ ఇవ్వలేదు. సో ఖచ్చితంగా ఈ అంశాలని కూడా మనం దృష్టిలో పెట్టుకొని వాళ్ళతో కూర్చొని మాట్లాడినప్పుడు బైలాటరల్గానే మాట్లాడాలి. థర్డ్ పార్టీ నెగోసియేషన్ని ఒప్పుకోకూడదు. ఎందుకంటే ఇది చాలా ఇంపార్టెంట్. థర్డ్ పార్టీ వస్తే పాకిస్తాన్ వాడు ఏదో ఒక వెధవ పని ఖచ్చితంగా చేస్తాడు. 1960లో వరల్డ్ బ్యాంక్ అనే సంస్థ దీన్ని ఇట్ ప్లేడ్ అన్ ఇంటర్మీడియరీ రోల్ ఇన్ ది ఫైనలైజేషన్ ఆఫ్ ది ఐడబ్ల్యూటీ ట్రీటీ ఇన్ 1960. అది మనము ఇప్పుడు ఒప్పుకోకూడదు. కేవలం బైలాటరల్, నీకెంత కావాలో చెప్పు, నేను ఎంత ఇస్తానో చెప్తాను, కూర్చొని ఒక ఒప్పందానికి వస్తాము. కానీ కండిషన్ ఏంటి? నాకు టెర్రరిజం కానీ, నా దేశంలో డ్రగ్ ట్రాఫికింగ్ కానీ ఇలాంటివి ఏవైనా చేసేవనుకో ఖచ్చితంగా నేను ట్రీటీని మళ్ళీ ఆపేస్తాను అని చెప్పి చాలా స్పష్టంగా పాకిస్తాన్కి చెప్పాల్సిన అవసరం ఉంది. సో ఈ అంశంపై మీ అభిప్రాయాలను కూడా ఖచ్చితంగా కమెంట్స్లో తెలియచేయండి. థ్యాంక్ యూ and Jai Hind.